మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కూటమి ప్రభుత్వం అతని కుటుంబంపై అక్రమ కేసులు పెడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బృందావన గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో సోమవారం పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమాతో కలిసి అంబటి మాట్లాడారు. ముస్తఫా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన పోలీసులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు తొలగించినప్పటికీ తమ వద్ద ఉన్నాయని అన్నారు. ముస్తఫా నుంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన సున్నితంగానే ఉండేవారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఫోటో పేపర్లలో పెట్టి ఆయనను అవమానించేలా వ్యవహరించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ప్రభుత్వం మలుపు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి నేను ఇంతకు ముందు ఒకసారి మాట్లాడాను. వారి కుమార్తె అయిన మా గుంటూరు టౌన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఆమె కూడా ఒకసారి మాట్లాడింది. ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేశారు నూజివీడ్లో 27వ తారీఖున. అది ఈ మొత్తం ఎఫ్ఐఆర్ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ఇది ఒక వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో వచ్చినటువంటి క్రైమ్. దీనిలో సూర్యచంద్రం కడిమి అనే ఆయన పొగాకు వ్యాపారం చేస్తాడు. రైతుల దగ్గర నుంచి కొని అమ్ముతుంటాడు. ముస్తఫా గారు కూడా రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనడంతో పాటు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటూ ఉంటాడు. ఇది నిత్యవారి ఆయన వ్యాపారంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీనిలో చిన్న విభేదం వచ్చింది వీరిద్దరి మధ్యన. ఈయన కొంత అడ్వాన్స్ ఇచ్చాడు సూర్యచంద్రం అనే ఆయనకి, ఈయనది కొయ్యలగూడెం. ఆ అడ్వాన్సు తీసుకుని పొగాకు సక్రమంగా సరఫరా చేయకపోవటం వల్ల ఆయన్ని అడిగాడు. ఆయన వేరే వాళ్ళకి సరఫరా చేస్తుంటే అటకాయించాడు. తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇది ఇట్లా అన్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. ఇది జరిగినటువంటి అంశం. వాళ్ళు తీసుకెళ్ళి నా అగ్రిమెంట్ ప్రకారం, నా ఓర్ల అగ్రిమెంట్ ప్రకారం నా దగ్గర డబ్బు తీసుకున్నాడు. 36 లక్షల రూపాయలు ఇంకా నాకు ఇవ్వాలి. పొగాకు నాకు సప్లై చేయకుండా సమ్ ఎక్స్కి సప్లై చేస్తున్నాడు, ఎంత ధర్మమో చెప్పండి అని పోలీస్ స్టేషన్లో, కాకాని పోలీస్ స్టేషన్లో వాళ్ళని తీసుకెళ్ళి ఆధారపరిచాడు. ఇది చేసినటువంటి అంశం. దీనికి ఈ సూర్యచంద్రం అనే ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చాడు నూజివీడ్లో. మా అబ్బాయి అభి అనే అతన్ని కిడ్నాప్ చేశారు, తీసుకువెళ్ళారు, కిడ్నాప్ చేసి అక్కడ పెట్టారు. దాంతో నేను బషీర్, వీళ్ళ అబ్బాయి, ఎవరు ముస్తఫా గారి అబ్బాయి తీసుకువెళ్ళాడు, నేను ఎంక్వైరీ చేశాను. తర్వాత ముస్తఫా గారికి కూడా ఫోన్ చేస్తే ముస్తఫా గారు నా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి మీ అబ్బాయిని అన్నాడు అని ఎఫ్ఐఆర్లో ఉన్న సారాంశం. దీనికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, కిడ్నాప్ కేసు పెట్టారు, దానితో పాటు అటెంప్ట్ మర్డర్ కూడా పెట్టారు. ఇన్ని సెక్షన్లు వేశారు. అంటే ఇక ఇతనికి బెయిల్ రాకోకుండా నివారించాలి అనేటువంటి ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా పోలీసులు కేసు పెట్టారు. ఇది అన్యాయం అని చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. ఎందుకంటే మహమ్మద్ ముస్తఫా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓటమి పొందలేదు. గుంటూరు 1 and 2లో గుంటూరు 2 ఓడిపోయినప్పుడు కూడా మహమ్మద్ ముస్తఫా గెలిచాడు. అంతేకాదు తాడికొండ సర్పంచ్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. రెండవసారి 151 సీట్లు గెలిచినప్పుడు కూడా గెలిచాడు. మొన్న మాత్రం పోటీ చేయలేదు. వాళ్ళ అమ్మాయికి అప్పచెప్పి వ్యాపారం చూసుకుంటున్నాడు. మీరు 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ముస్తఫా తప్పు చేసినటువంటి సందర్భం లేదు. మేమన్నా కాస్త ఎప్పుడన్నా అగ్రెసివ్గా మాట్లాడతాం, కానీ ముస్తఫా అసలు అగ్రెసివ్గానే మాట్లాడు. మంచితనానికి మారుపేరు. ఏది ఉంటే సర్దుకుని అయ్యా బాబు అని సర్దుకునేవాడే తప్ప అధికారం ఉంది కదా అని చలాయించడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి కూడా కాదు. మీ అందరికీ తెలుసు, గుంటూరు ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలో చాలామందికి తెలుసు. మైనారిటీస్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన మీద ఎందుకు కక్ష పెట్టారో నాకు అర్థం కాల. ఇప్పుడు ఏ టైంలో ఇంటికి వస్తున్నారో తెలీదు, ఏ టైంలో ఇంటి కాలింగ్ బెల్ కొడుతున్నారో తెలీదు, దేనికోసం వస్తున్నారో తెలీదు. మరి మా ఇంటిని 30వ తారీఖున వచ్చి మరి ఏ విధమైన ఆర్డర్స్ లేకుండా, ఏ విధమైన ఆర్డర్స్ తీసుకోకుండా అక్కడికక్కడే కూర్చొని నేను ఐఓని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని, నేను ఏదైనా చేయొచ్చు, ఆఫ్టర్ 6 ఎక్కడా కూడా ఏదైనా ఎవరైనా ఇల్లుని సెర్చ్ చేయాలి అని అంటే కోర్ట్ ఆర్డర్స్ తీసుకొని రావాల్సిన ఆయన ఏది తీసుకొని రాకుండా మొత్తం కూడా మరి
లా అండ్ ఆర్డర్ ప్రకారంగా పోకుండా ఆయన ఇష్ట ప్రకారంగా వచ్చి దాదాపుగా 10 గంటల వరకు ఇంటిని అలాగే ఉన్న ఇల్లులన్నీ సోదా చేసి మరి ఒక భయాందోళన క్రియేట్ చేశారు. అలాగే 31వ తారీఖున 1వ తారీఖున 2వ తారీఖున ప్రతి ఒక్క చోట కూడా మా సంబంధించిన చుట్టాలను కానీ లేకపోతే ప్రతి ఒక్కరిని కూడా మరి భయాందోళనలు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు అసలు ఒక నేరం చేసిన వ్యక్తిని మీరు పట్టించుకోకుండా, నేరం చేయలేని వ్యక్తి దాన్ని ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఉంది, ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, ప్రతి ఒక్కటి కూడా జరిగిద్ది దాని సిస్టమ్ ప్రకారంగా. మీరెందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్గా ఎందుకు ఈ విధంగా అంతమంది పోలీస్ వ్యవస్థను పెట్టి మీరు ఇక్కడ ఎందుకు అంత చుట్టూ తిరిగి చేస్తున్నారో అర్థం కావట్లేదు. దీనిలో ఇంకో విషయం నిజంగానే బాధాకరమైన విషయం ఏంటంటే ముస్తఫా గారి మీద ఈ విధమైన మరి ఆరోపణలు కనిపిస్తే మీకు రివార్డ్ ఇస్తామంట. ఆయన ఏమైనా క్రిమినలా, ఆయన ఏమైనా స్మగ్లరా, లేకపోతే ఆయన ఏదైనా నేర చరిత్ర ఉన్న వ్యక్తా? ఆయన మీద ఒక్కటి కూడా క్రిమినల్ కేసు లేని వ్యక్తి, అంత ప్యూర్ అయిన వ్యక్తి మీద ఈరోజు మీరు ఈ విధంగా మరి ఈ విధమైన ఇది పెట్టి పేపర్లో యాడ్లు ఇచ్చి, ఇది పేపర్ యాడ్ కూడా కాదండి. ఒకవేళ పోలీసులు యాడ్ ఇవ్వాలి అనుకుంటే దే హ్యావ్ సమ్ రూల్స్ అండ్ అది ఒకటి ఉంటుంది వాళ్ళకి. మరి అదంతా లేకుండా ఇది నార్మల్గా ఒక మరి పేపర్ వాళ్ళు ఈనాడు పేపర్ వాళ్ళు ఈ విధమైన రాయటం కరెక్టా అని చెప్పి నేను ప్రజల్ని అడుగుతున్నాను. మైనారిటీలు అంటే ఇంత చులకననా? మైనారిటీ ఎమ్మెల్యేగా చేశారు, ఆయన్ని మీరు ఏ విధంగా మరి ఎలాగైనా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే కదా, ఏ విధమైన మానసికంగా శ్రమ పెట్టాలి. లేకపోతే ముస్తఫా గారి మీద ఇప్పుడు కూడా ఏది కూడా ఒక మచ్చ కూడా లేదు, ఆయన మీద మచ్చ వేయాలి అని అంటే ఆయన ఈ విధంగా చేస్తేనే అయ్యిద్ది అని చెప్పి అనుకుంటున్నారా? మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఇదేనా మీరు చేయడానికి వచ్చింది? ఒక పోలీస్ వ్యవస్థ అంతా దీని గురించి పనిచేస్తుందా అని అడుగుతున్నాను. ఏం పోలీసులకి ఇదొక్కటే ఉందా? మరి ఏలూరు నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని డిఎస్పీ గారు, సిఐ గారు, ఇక్కడున్న లోకల్ సిఐ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా కోర్టులో న్యాయస్థానంలో జరగాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా దాని గురించి సమాధానం వచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా బయటకు వచ్చింది. ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లో కూడా ఒక కరెక్ట్గా నేను ముందు నుంచి చెప్తున్నాను, ఎఫ్ఐఆర్లో ఏది కూడా వాస్తవం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా బయట తీసుకొని వస్తాం. కాకాని స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కటి సీసీ కెమెరాలో ఫుటేజ్లో ఇదవుతుంది. అలాగే నేను ఒకటి అడుగుతున్నాను, 7:30కి కాకాని స్టేషన్లో వీళ్ళందరూ తీసుకెళ్ళి అంటే మా బయస్ అలాగే సూరిబాబు వాళ్ళ కొడుకు మొత్తం కలిసి 7:30కి స్టేషన్లో తీసుకెళ్తే 10ంటికి నూజివీడు స్టేషన్లో మరి అక్కడ ఎఫ్ఐఆర్ కట్టారు. 10ంటికి నూజివీడు స్టేషన్లో సూరిబాబు అనే వ్యక్తి ఎఫ్ఐఆర్ కడితే 10ంటికి సూరిబాబు అనే వ్యక్తి కాకాని స్టేషన్లో ఉన్నారు. ఖచ్చితంగా సీసీ కెమెరా తీస్తే అర్థమవుతుంది. మరి సూరిబాబు 10ంటికి అక్కడ కేసు ఎఫ్ఐఆర్ కడితే 10ంటికి ఈ వ్యక్తి ఇక్కడ ఎలా ఉన్నారు? ఒకసారి అందరూ ఆలోచన చేయండి.